ఏంటయింది చూద్దాం. లూకాసు సువార్తలో డైరెక్ట్గా వాక్యంలోకి వచ్చేస్తున్నా. ఈస్టర్ అనే మాటకి అర్థం ఏంటంటే వసంత ఋతువు అని అర్థం. ఈస్టర్ అనే మాటకి అర్థం ఏంటంటే వసంత ఋతువు అని అర్థం. ఈ ఈస్టర్ అనే పదము జర్మన్ భాషకు చెందినది. ఏ లాంగ్వేజ్ పదం ఇది? జర్మన్ లాంగ్వేజ్ అనమాట. సో జర్మన్ లాంగ్వేజ్లో ఈస్టర్ అనే పదానికి అర్థం ఏంటంటే వసంత ఋతువు అని అర్థం. వసంత ఋతువు అని అర్థం. సో మరి యేసు ప్రభు ఈస్టర్ని అసలు ఎలా నిర్ణయిస్తారండి? యేసు ప్రభు 3వ దినాన్ని తిరిగి లేచారు. యూదులకి నీసా అనేటువంటి ఒక నెల ఉంటుంది. ఆ తర్వాత ఆ నెలలో పస్కా పండుగ వస్తూ ఉంటుంది. సో పస్కా పండుగ తర్వాత వచ్చిన ఆదివారాన్ని ఈస్టర్ కింద చెప్తా ఉంటారు అన్నమాట పెద్దలు లెక్క వేసి. సరే వాక్యంలోకి వద్దాము. లూకాసు సువార్తలో బైబిల్లో నుంచి అందరం కూడా 24వ అధ్యాయాన్ని మీరు అలాగే ఉంచండి. 5వ వచనాన్ని చదువుతున్నా. మీరు లూకాసు సువార్త అందరికీ త్వరగా తీయండి. లూకాసు సువార్త 24వ అధ్యాయం. మానవాళికి కలిగిన ఆశీర్వాదం ఏంటి? పునరుద్ధానుడైతే యేసు ప్రభు సమాధిలో లేరు, తిరిగి లేచారు. దానివల్ల మానవులకు వచ్చినటువంటి మేలులేంటో ఈరోజు మనం చూద్దాము. 5వ వచనంలో ఏం రాసిందంటే, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? యేసు ప్రభు సజీవుడు. వాక్యం జాగ్రత్తగా ఆలకించాలమ్మా. మాటలొద్దు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు మానేసి మనం మాట్లాడుకుంటే ఏమన్నా ఆశీర్వాదం ఉంటుందా? ఏం ఉండదు కదా. అందుకే దేవుడి మాటలు విందాం. సో వసంత ఋతువు అనేటువంటి అర్థం ఇచ్చే జర్మన్ భాషా పదమే ఈస్టర్ అనే మాట. ఆ విధంగా యేసు ప్రభు సజీవుడిగా 3వ దినాన తిరిగి లేచారు. మనం అక్కడ పాస్టర్ గారు చెప్పారు. ఏం చెప్పారంటే, మరి ఆయన ఇంకా సమాధి దగ్గరికి వెళ్ళి కొంతమంది ఏడుస్తూ ఉన్నారు. ఇంకా ఏంటి లేవలేదనుకుంటా ఏడుచుకుంటా ఉన్నారు చాలామంది. కానీ ఆయన సజీవుడని దేవుని వాక్యంలో రాసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, మానవాళికి మనుషులైన మనందరికీ యేసు ప్రభు తిరిగి లేవటం వల్ల 3వ దినాన మానవులకి కలిగిన మేలు. నెంబర్ 1 ఫస్ట్ 13వ వచనం చదువుతున్నాను. లూకాసు సువార్త 24వ అధ్యాయం 13. కొన్ని పాయింట్స్ చూద్దామండి. 13 ఫస్ట్ వచ్చిన మాట ఏంటంటే, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న యమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దిగి వచ్చి వారితో కూడా నడిచెను. చెప్పండి ఆ మాట, వారితో కూడా నడిచెను. దేవుడు మనకు తోడుగా. ఫస్ట్ పాయింట్, పునరుద్ధారుడే తిరిగి లేవడం వలన మానవుడు దేవునికి తోడుగా నిత్యము తోడుగా ఉండబోతా ఉన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రోజున ఏం జరిగిందంటే, యెరూషలేమునికి కాస్త దూరంలో ఉన్నటువంటి యమ్మాయి అనేటువంటి ఒక ఊరు ఉంది. ఎంతమందికి కనిపిస్తుంది ఊరు? చూసారా ఈ బుక్లో? ఇది ఊరు అనమాట. యమ్మాయి అనేటువంటి ఊరు ఈ పక్కన కనిపిస్తుంది కదా, ఇది ఆ ఊరు అనమాట. అక్కడ నడుచుకుంటా ఇద్దరు వెళ్తున్నారు అదే రోజు. వాళ్ళల్లో క్లయోపో అనేటువంటి ఒక ఆయన ఉన్నారనమాట. ఆ ఊర్లో దారిలో నడుచుకుంటా వెళ్తా ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళిద్దరూ కూడా ఏం చేస్తారని బైబిల్లో రాసిందంటే, ఈ విషయాలన్నిటిని గురించి మాట్లాడుకుంటున్నారు. ఏ విషయాలు మాట్లాడుకుంటున్నారు? యేసు ప్రభు వచ్చారు, అందరికీ స్వస్థతలు ఇచ్చారు, అందరికీ ఆహారం ఇచ్చారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ నిరాశపడలా. నాకు చెయ్యలేదు, నన్ను గట్టిగా తిట్టో కొట్టో పంపించారని ఏ ఒక్కరు సాక్ష్యం చెప్పలా. ఆయన బ్రతుకున్న సంవత్సరాల్లో ఆహారం ఇచ్చారు, వస్త్రాలు ఇచ్చారు, అండ్ స్వస్థతలు అనుగ్రహించారు. ఎన్నో అద్భుత కార్యాలు యేసు ప్రభు చేశారు. ఈ విషయాలన్నీ ఇద్దరు వ్యక్తులు దారిలో వెళ్తా మాట్లాడుకుంటున్నారు. ఆ ఊరు పేరు ఏంటంటే యమ్మాయి అనే ఊరు. ఆ ఊర్లో ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు అదే రోజు. ఒకళ్ళు అంటున్నారు, ఆయన మెస్సయ్యలాగా వచ్చి రాజ్యం పరిపాలిస్తాడు, శత్రువులందరినీ ఇక్కడే చంపేస్తాడు అనుకున్నాం కదరా, ఆయనే ఏకంగా చనిపోయాడేంటి, చనిపోయాడని బాగా మాట్లాడుకుంటున్నారు. బైబిల్లో ఎంత బాగా రాస్తుందంటే, ఒకరితో ఒకరు సంభాషణ చేస్తున్నారు.
వారు సంభాషిస్తూ ఆలోచించుకుంటున్నారంట. బైబిల్లో చక్కటి మాట ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును అని రాస్తుంది. అయితే అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు మాట్లాడుకుంటేనే వింటాడు కదండి, అయితే మిగిలిన వాళ్ళు బాగానే మాట్లాడుకోవచ్చా అని అంటే కాదు. మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు కదా, మీరు కూడా ఇద్దరిద్దరు మాట్లాడుకుంటుంటారు కదా. అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు కార్యాల గురించి సంభాషణ చేయండి, యేసు ప్రభు చెప్పిన విషయాల గురించి ఒకసారి ఆలోచించండి, దేవుడు చేసిన మేలులు ఆలోచించండి, దేవుడి విషయాలను ఆలోచించండి. మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోకుండా ఆ మూడో వ్యక్తి ఆ దేవుడైన యేసు ప్రభు మీకు చేసిన కార్యాల గురించి మాట్లాడుకోవాలని వాక్యంలో రాస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇద్దరు వ్యక్తులు అదే రోజు ఈ సేమ్ డే అనమాట మాట్లాడుకుంటా ఉంటే అదంతా కూడా ఆయన యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను, అంటే వారికి తోడుగా ఉండెను. ఈరోజు పునరుద్ధానం వల్ల ఎలాంటి మేలు మానవాళికి కలుగుతుంది అని అంటే దేవుడు తోడు మనకి కలుగుతుంది. ఇన్ని సంవత్సరాలు కలిగింది, రాబోయే సంవత్సరాల్లో కూడా దేవుని తోడు మనకి కలుగుతుంది. చూడండి, భూమి మీద ఉన్నటువంటి తోడంతా కూడా అశాశ్వతమైన తోడు, అవునా కాదంటారు? శాశ్వతమైన తోడా అండి. ఇప్పుడు క్రైస్తవ వివాహాల్లో చెప్పిస్తారండి, మరణం వరకు నిన్ను విడువను, అట్లాంటి అదంతా కూడా చెప్పిస్తూ ఉంటారు. ఇప్పుడు భూమి మీద ఉండేటువంటి తోడు, ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు ఉంటారు, ఒక కాలేజ్కి వెళ్తూ ఉంటారు. ఎంతమంది ఆ పిల్లలతో కాలేజ్కి వెళ్ళి క్లాస్లో కూర్చుంటారు? ఏ ఒక్కరు కూడా ఆ పని చేయరనమాట కదా. ఎవరు డ్యూటీ చేస్తూ ఉంటారు పిల్లలు. ఎంతమంది మీ అమ్మాయితో పాటే డ్యూటీలోకి వెళ్ళి కూర్చుంటారు అక్కడ? అవుతుందా? మరి తోడు ఎవరు? దేవుడే తోడు. ఫాస్ట్ పునరుద్ధానంలో మీరు ఎప్పుడు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. జాబ్స్ చేసేవారు, చదువుకునేవారు, చిన్నపిల్లలు, పెద్దలు, ఆయా డ్యూటీస్ చేస్తున్న వాళ్ళు, మీకు ఎప్పుడు ఎవరు తోడుగా ఉంటారంటే తల్లిదండ్రులకి దేవుడు తోడు, తండ్రికి దేవుడు తోడు, తల్లికి దేవుడు తోడు, పిల్లలకి దేవుడు తోడు, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మనకి తోడుగా ఉంటానని ఇక్కడ ఎంత అంటే వాళ్ళు యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు, యేసు ప్రభు గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడని బైబిల్లో రాశారు. వాళ్ళతో కూడా నడుస్తూ వెళ్తున్నారంట. సో ఎప్పుడైనా మనం మన జీవితాల్లో ప్రభు గురించి ఆలోచించుకుంటా అంటే ఎలా? వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలా కాకుండా దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశాడు, ఫలానా సంవత్సరంలో దేవుడు నా పట్ల ఎంత మేలు చేశాడు, ఈ సంవత్సరం ఈస్టర్ వరకు కూడా దేవుడు నన్ను కాపాడాడు. వాళ్ళే మాట్లాడుతున్నారు తెలుసా? యేసు ప్రభు స్వస్థతలు చేశారు, అద్భుతాలు చేశారు. యేసు ప్రభు ఇంకా ఏంట్రా చనిపోవడం ఏంటి, మెస్సయ్య అనుకున్నాం కదా, ఒక రాజ్యం వెళ్తాడు, ఒక రాజులాగా ఉంటాడు అనుకుంటే ఏంటవుతుంది, ఇంకా రకరకాల ఈయన ఏమయ్యాడు అనే రకరకాల ఆయన గురించి ధ్యాస. ఆయన గురించి ధ్యాస ఉంటే ఆయన మీతో నడుస్తాడని అర్థం. ఆయన గురించిన ఆలోచన, ఆయన గురించిన ధ్యాస. ఈ వారంలో నేను ఒక దగ్గర ప్రయాణం చేసి వస్తున్నాను అన్నమాట. అంటే దేవుడు మనకి ఎలా తోడుకుంటాడనే మాట నేను నిజంగా మీకు చెప్పాలి. అయితే నేను వస్తా ఉన్నటువంటి వెహికల్లో ఇంకా మామూలుగా ఇంటర్ చదువుతున్న చిన్న పిల్లలు ఉన్నారనమాట. అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటారేమో, వాళ్ళు ముగ్గురు ఉన్నారు, నేనున్నాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటారు. వాళ్ళతో నేనే ఉన్నా, లేడీస్ ఇంకెవ్వరు కూడా లేరు. అయితే తీసుకురావాల్సిన రూట్ కాకుండా ఆ వెహికల్ వేరే రూట్లో నుంచి, రకరకాల రూట్లో నుంచి ఈ సిటీకి వచ్చి నేను 30 సంవత్సరాలు అయింది. మొట్టమొదటిసారి ఆ రూట్ చూశాను. అంతా నేను ఇంకా అలా కూర్చుని ఉండిపోయాను అంతే. ప్రభా సహాయం చేయి, ప్రభా కృప చూపించి, ప్రభా తోడుగా ఉంది. కానీ ఎంత దేవుని కృప అంటే దేవుడి క్షేమంగా ఆ క్షేమము లేని ప్రాంతం మధ్యలో నుంచి క్షేమంగా దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఎంతమంది అయ్యో మాకెవరు తోడలేరు అనుకుంటున్నారు, ఎంతమంది ఎవరు మాకు చూస్తారనుకుంటున్నారు, అయ్యో మాకు తోడు నీడ ఎవరు ఉండట్లేదు అనుకుంటున్నారు. దేవుని వాక్యంలో దేవుని తోడు మనకుంటుంది. పునరుద్ధానంలో మనకు వచ్చిన మేలు ఏంటంటే ఆయన గురించిన ఆలోచన, ఆయన గురించిన తలంపు నీ మనస్సులో ఉన్నట్లయితే ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడని వాక్యంలో రాయబడింది. మోషే ఏమన్నాడు? ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా దయచేయండి అని ప్రార్థన చేశాడు.
ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమనంటే, నేను నా సన్నిధి నీకు. అంతకు ముందు వాళ్ళు ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకమైన ఒక పనులు చేస్తూ వచ్చారు. అందుకే దేవుడికి అక్కడ దుఃఖం పుట్టించారు, కోపం పుట్టించారు. కొంత సమయం గడిచాక మోషే ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మరి మీరు మమ్మల్ని నడిపించండి అయ్యా, మీరే మాకు తోడుగా ఉండండి అయ్యా, మేము నడుస్తున్నాం, మీరు నడవండి అయ్యా అని అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, నేను తప్పకుండా మీకు తోడుగా ఉంటాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను అన్నాడు. అందుకు ఇశ్రాయేలీయులు అంతమంది 6 లక్షల కాల్బలము ఉండగా 40 సంవత్సరాలు అరణ్యపు యాత్రలో వాళ్ళ చెప్పులు అరగలేదు, వస్త్రాలు పాతవి కాలేదు, నీళ్లు అనుగ్రహించాడు, ఆహారము దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి పునరుద్ధానంలో మానవునికి ఏం మేలంటే దేవుడు మనతో నడుస్తారు, మనల్ని ఆయనే నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సన్నిధి నాకు ఇవ్వమని అడిగారు. ఆయన అడిగితే ఇస్తానని ఆయన చెప్పారు. ఇంకొక పాయింట్ ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండే వారికి దేవుడి సన్నిధి ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఎంతమందికి అర్థమైందా? దావీదు ఏమన్నాడు, ప్రభువా నా జీవిత కాలం అంతా నీ సన్నిధిలో నేను ఉండాలని అని అన్నాడు. అంటే తప్పకుండా నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని ఇక్కడ మోషేతో చెప్తున్నాడు. మానవాళ్ళు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ఉంటే దేవుడి సన్నిధి ఎప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఫాస్ట్ పునరుద్ధానంలో మనకు బ్లెస్సింగ్ ఏంటంటే ఆయన మనతో నడుస్తారు, మనకు తోడుగా ఉంటాడు. నాకు ఎవ్వరు తోడు లేరు, ఎక్కడెక్కడో జీవితంలో తోడు గురించే కాదు, ఆ పని ఉంది ఈ పని ఉంది, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, నాకు ఎవరు తోడు లేరు, ఇలాగ ఎన్నో రకాలు ఉంటాయి. కానీ దేవుడే మనకి తోడుగా ఉండి మనల్ని నడిపిస్తారనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక రెండో విషయం ఏంటంటే రెండో మాట చూపిస్తున్నాను, 17వ వచనం. ఆయన ఒకటి దేవుడు మనల్ని నడిపిస్తారు, తోడుగా ఉంటాడు. రెండవది ఏంటంటే ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొచ్చిన ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. దారిలో నడుస్తా వెళ్తున్నారు. ఇప్పుడు అమ్మాయి దారిలో నడుస్తున్న 2 వ్యక్తుల ప్రయాణము ద్వారా దేవుడు మనకి పునరుద్ధానంలో ఇచ్చే ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ మానవాళికి వచ్చిన బ్లెస్సింగ్ ఏంటంటే దేవుని తోడు. దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తారు ఇమ్మానుయేలుగా. రెండవది ఏంటంటే వాళ్ళు ఇక్కడ దుఃఖముతో ఉన్నారంట. ఎలా ఉన్నారు? ఎంతమంది జీవితాల్లో దుఃఖం ఉంటా ఉంటుంది కదా. పైకి చాలా మంది కూడా చాలా ఆనందంగా ఉన్నట్టు మనం అనుకుంటాం. కానీ దుఃఖముఖులై ఇద్దరు కూడా చాలా దుఃఖంతో ఉన్నారు. లోపల అంతా కూడా ఏముంది వాళ్ళకి? దుఃఖం ఉంది. యేసు ప్రభు లేరు, ప్రభు ఇక్కడ లేరు, నాకు తోడు ఇక్కడ లేరు. చాలా మంది జీవితంలో చాలా సందర్భాల్లో దుఃఖముఖులే నిలబడే రోజులు ఎంతో మంది చూస్తూ ఉంటారు. ఒకడు పైకి నవ్వుచుండినను హృదయంలో దుఃఖం ఉండవచ్చును. పైకి నవ్వుచుండినను హృదయం లోపల ఏమంటది? దుఃఖం ఉండిపోద్ది అనమాట. చాలా దుఃఖం అంటది. దేవుడు రెండో ఆశీర్వాదం ఏంటంటే దేవుడు దుఃఖాన్ని తీసివేయడానికి, ఆదరణ కలగ చేయడానికి ఈ పునరుద్ధానంలో దేవుడు మనకి రెండవ ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పునరుద్ధానంలో మానవులకు వచ్చిన రెండో బ్లెస్సింగ్ ఏంటంటే ఆదరణ, నెమ్మది, సమాధానము, శాంతి. వీళ్ళు దుఃఖంతో ఉన్నారు. హృదయంలో యేసు ప్రభు గురించిన బాధ ఉండిపోయింది. వాళ్ళకి దుఃఖముఖులై నిలిచిపోయారని వాక్యంలో రాస్తుంది. అయితే నేను మీకు చెప్తున్నాను, ప్రభు ఏం చెప్పారంటే నేను మిమ్మల్ని అనాథలనుగా విడువను. ఏమండి, మేము అనాథలం ఏం కాదండి, మా తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని అనుకుంటా ఉంటాం. నేను మీకు ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను, బాగా ఆలోచించండి. రెండవది, మనల్ని ఆదరించటానికి, ఆ ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన పునరుద్ధానుడే లేచారు. దుఃఖముఖులై ఉన్నప్పుడు దేవుడు మనకు ఆదరణ అనుగ్రహిస్తానన్నాడు. నేను మిమ్మల్ని అనాథలనుగా విడిచిపెట్టనని వాగ్దానం చేస్తున్నాడు. నేనే మీకు ఆదరణ, నెమ్మది అనుగ్రహిస్తాను అన్నాడు. మీకు ఒక మాట చెప్పాలా? ఏమండి, కష్టంలో ఉన్నప్పుడు ఆదరణ ఎలా వచ్చిద్దండి? ఇప్పుడు మనుషులు వస్తారు, దుఃఖంలో ఉంటాం మనం, ఏదో బాధ ఉంటుంది, చెప్పలేము ఎవరికే బాధ ఉంటుంది, మనసులో బాధ ఉంటుంది.
నేను అనుభవించింది ఏంటంటే చాలాసార్లు చాలా దుఃఖకరమైన ఆలోచన ఉన్నప్పుడు, దుఃఖకరమైనటువంటి మాట ఉన్నప్పుడు, దుఃఖకరమైన ఆలోచన మాట ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక వాక్యం చదివించిన ప్రార్థన చేస్తాను, ఎవరో తమ్ముడు విశ్వాసం ఎవరో ఒకళ్ళు వచ్చి ప్రేయర్ చేస్తాను, ఎవరో మిషనరీనో ఎవరో వచ్చి ప్రార్థన చేస్తాను అనేవారు. ఆ వాక్యం చదివేటప్పటికి నాకు ఆదరణ వచ్చేదన్నమాట. ఇంకా వాక్యం నేను ఆ దుఃఖంతో ఉన్నప్పుడు ఇలా బైబిల్ తీసుకుని వాక్యం చదువుకుంటా ఉంటే ఆ వాక్యం చదివినప్పుడు మనసుకి నెమ్మది వస్తూ ఉండేది. ఇప్పుడు మనుషులు చాలామంది ఆదరిస్తారు కదండి, ఎంతోమంది ఆదరణ అనుగ్రహిస్తూ ఉంటారు. ఏం పర్వాలేదు, నేను మీకు హెల్ప్ చేస్తాను, మీకు ఏదైనా అవసరమైతే నాకు చెప్పండి, మేము చూసుకుంటాను, మీరు అలా చేయకండి, బాధపడకండి అని చెప్తా ఉంటారు కదా. కానీ దానివల్ల మనకు ఆదరణ రాదనే విషయం మీ అందరికీ తెలుసు. అయితే యేసు ప్రభు ఎందుకు పునరుద్ధానుడే లేచారంటే దుఃఖముతో ఉన్న మానవాళికి సంతోషం కలగజేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ విధంగా చెప్పమంటారా? దేని విషయంలో చింతపడొద్దు, కానీ ప్రతి విషయంలో మీరు ప్రార్థన చేసుకుంటే దేవుని సమాధానము, శాంతి, నెమ్మది దేవుడు మనకి అనుగ్రహిస్తారు అని వాక్యంలో రాస్తుంది. దేని విషయంలో కూడా చింతపడకండి, చింతవద్దు, కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేసుకోండి, కృతజ్ఞత కూడా చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి అంతకుముందు జరిగిన విషయాలకి. అలాగే మీ ప్రార్థన అంశం కూడా చెప్తే అక్కడ కింద పాయింట్లు ఏం రాస్తుందంటే మీ మనస్సులకి నెమ్మది కలుగుతుందని వాక్యంలో రాస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ప్రభు ఏమన్నారంటే నేను మిమ్మల్ని అనాథలనుగా విడువను అని దేవుడు వాగ్దానం చేశారు. కాబట్టి దేవుడు మనల్ని అనాథలనుగా విడిచిపెట్టకుండా, రెండవది ఏంటంటే గొప్ప ఈ పాయింట్లో గొప్ప ఆదరణ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మీరు బైబిల్ చదువుతూ ఉండండి, ఎంత ఆదరణ వచ్చిందో తెలుసా? వాక్యం చదువుకుంటా ఉండండి, ఒకదాని తర్వాత ఒకటి అర్థం అవ్వని వాళ్ళు కీర్తనలు, సామెతలు ఇవన్నీ చదువుకోవచ్చు. అవి బాగా అర్థమవుతుంటాయి. మీకు మనసుకి ఎంతో తృప్తిగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉంటుంది మీ మనసుకి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు ఆ విధంగా రాజు. దేవుని శక్తి వచ్చి వాక్యం చదువుతున్నప్పుడు హృదయంలో చక్కటి ఆనందము, ఆదరణ ఇస్తుంది. ప్రభు అంటున్నారు, నేను ఎందుకు పునరుద్ధారణే లేచానంటే నేను మీకు దుఃఖంలో ఉన్న వారికి మీకు నెమ్మదిని ఇవ్వడానికి వచ్చానని చెప్తా ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది నేను వాక్యం చెప్పేసిన తర్వాత చాలామంది అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియనటువంటి ఆ మీటింగ్స్లో నేను వాక్యం చెప్తా ఉన్నప్పుడు, వాక్యం అయిన తర్వాత చాలా మీటింగ్స్లో ఎవరో ఒక చాలా మంది తెలియని వ్యక్తులు వచ్చి, ఏమండి ఈరోజు వాక్యం అంతా నా గురించే దేవుడు మాట్లాడాడండి, నన్ను ఆదరించడానికి దేవుడు మాట్లాడాడండి, ఈ మాట ద్వారా నేను ఆదరించబడ్డానని చెప్పిన వాళ్ళు ఎంతో మందిని నేను చూశాను. ఎందుకంటే వాక్యమే చక్కటి ఆదరణ, నెమ్మది కలుగజేస్తుంది. కాబట్టి రెండవది, మనం దుఃఖముఖులై ఉండవలసిన అవసరం లేదని, దేవుని ఆదరణ ఇవ్వటానికి, నెమ్మదినివ్వటానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఆ మాట అన్నారని కొంతమంది ఏడుస్తూ ఉంటారు, వీళ్ళు నన్ను ఎట్లా చేశారని ఏడుస్తూ ఉంటారు, వాళ్ళు నన్ను పలానా తక్కువ చూశారని ఏడుస్తూ ఉంటారు. మీరందరికీ ఒకటే గుర్తు, ఏంటి చెప్పమంటారా? యేసు ప్రభువునే అన్నారు. ఏమన్నారు? యేసు ప్రభు కంటే భూమి మీద గొప్పవాళ్ళు భూమి యందు ఎక్కడా కూడా గొప్పవాళ్ళు లేరు. కాబట్టి మానవులు అనటం పెద్ద విశేషమైన విషయమేం కాదు. కాబట్టి మనం వాటిని ప్రక్కన పెట్టి మనం దేవుని ఆదరణలోకి మనం రావాలనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాసుంటుంది చూడండి. యెషయా గ్రంథంలో పునరుద్ధానంలో అంటే యేసు ప్రభు తిరిగి లేస్తే మనకి ఏంటి ఆశీర్వాదం వచ్చింది అనేది మాట్లాడుకుంటున్నాం కదండి. ఫస్ట్ ఏమనుకున్నాము, ఆయన మనతో నడుస్తాడు, మన చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. 62వ అధ్యాయంలో 7వ వచనంలో రాస్తుంది, యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలిగ చేయ వరకు ఆయన్ని విశ్రమింపనియ్యకుడి. దేవుడు ఇంకా కింద వచనాలు కూడా రాస్తుంది, దేవుడు మనల్ని విశ్రాంతిని, నెమ్మదిని, దుఃఖము లేకుండా మన జీవితాల్లో నెమ్మది, సమాధానము అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవ విషయం ఏంటంటే, పునరుద్ధానం వల్ల మనకి కలిగిన మేలు ఏంటి అని అంటే గనక లూకా సువార్తలో 24వ అధ్యాయంలో 25వ వచనం చూడండి. 25లో అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నీ నమ్మని మందమతులారా,
మూడవది, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిట్లో తను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. మొదటి ఆశీర్వాదం ఏంటి? పునరుద్ధానం వల్ల దేవుడు మనతో నడుస్తారు. ఎప్పుడు నడుస్తున్నారు? ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటే, ఆయన గురించి సంభాషణ చేస్తూ ఉంటే ఆయన నీతో నడుస్తూ ఉంటాడు. రెండవది, దుఃఖము తీసివేసి ఆదరణ కలుగ చేస్తాడు, నెమ్మది కలుగ చేస్తాడు, మనసుకు శాంతిని కలుగ చేస్తాడు. వాళ్ళు దుఃఖంతో ఏడ్చుకుంటా వెళ్తా ఉన్నారు. అయ్యో యేసు ప్రభు లేదు, ఇప్పుడు ఎలాగరా, ఎలా అనుకుని ఏడుస్తూ ఉంటే వాళ్ళకి ఆదరణ కలుగ చేశాడు. మూడో విషయం ఏంటంటే లేఖనాలను విశ్వసించేటట్లుగా చేశాడు. ఆయన అసలు ఏం మాట్లాడారండి? అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా. పొగిడారా, తిట్టారు? ఆయన ఎలా అంటున్నారో చూడండి. వివేకం లేని వాళ్ళు చూడండి, ఎవరికైనా ఇలా తిట్టామనుకోండి పొరపాటున, ఎంత అక్కర్లా. అసలు యేసు ప్రభు ఎలాగ అంటున్నారు చూడండి. వివేకం లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు. వాళ్ళిద్దరిని అనమాట అనేది. ఇద్దరు వెళ్తున్నారు కదా ప్రయాణంలో, అమ్మాయి ఊర్లో నుంచి జర్నీలో జరుగుతున్న విషయం నుంచే మనం యేసు ప్రభు పునరుద్ధానపు బ్లెస్సింగ్స్ చూస్తాం. 3, మందమతులారా, అసలు చురుగ్గానే ఉండరు, విన్న వాక్యం మైండ్లో పెట్టరు, ఇప్పుడు వింటారు వెంటనే మర్చిపోతూ ఉంటారు. మీరు అసలు నేను చెప్తున్న విషయాలు ఏంటో మీరు మనసులో పెట్టట్లేదు. మీకు ఏం చెప్పాను? 3వ దినాన నేను తిరిగి లేస్తానని చెప్పాను, కానీ మీరు ఆ విషయాలన్నీ కూడా మర్చిపోయారు అని వాళ్ళని ఎలా అంటున్నారు ఆయన? అవివేకులారా, మందమతులారా. ఎవరినన్నా గద్దించామనుకో. అందుకే దేవుని వాక్యంలో ఏముందంటే గద్దింపును అసహించుకుని వాడు పశుప్రాయుడు అని రాశారు. ఎవరన్నా పొగిడితే ఇష్టపడతారు, ఎవరన్నా సరి చేసుకోండి అన్నామనుకోండి, అది అసలు ఏమాత్రం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ మనం సరి చేసుకున్నప్పుడే ఇంకొక స్థాయికి వెళ్తూ ఉంటాం కదా. గద్దింపును అసహించుకుని వాడు పశుప్రాయుడు అని ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమని తెలుసా? మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపవద్దని రాస్తుంది. ఇంకొక మాట తెలుసా? నీతిమంతులు గద్దిస్తే అది నీకు తైలాభిషేకం అని రాస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. గద్దింపు నువ్వు తీసుకుంటే అది పరిశుద్ధాత్మ శక్తిలాగా మారుతుందంట నీకు. గద్దింపుని నువ్వు తీసుకున్నప్పుడు, గద్దింపుని నువ్వు రిసీవ్ చేసుకున్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మన అందరితో మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాన్ని హృదయంలోకి తీసుకొని దీన్ని సరి చేసుకోవాలి, ఈ విషయంలో నేను ఒప్పుకొని విడిచిపెట్టాలి అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు అది మనకి పరిశుద్ధాత్మ శక్తిలాగా మన మీదకి దిగొస్తుందని వాక్యంలో రాస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ చాలాసార్లు ఏం విచారకరమైన విషయం ఏంటంటే గద్దింపు ఇష్టపడదు. కానీ నేను ఎలా గద్దిస్తున్నారో చూడండి. మీకు అసలు జ్ఞానం లేదు, తెలివి లేదు, మీకు మందమతులు, మీరు అసలు చురుగ్గా ఉండరు. చూడండి బైబిల్లో దేవుని పిల్లలు ఎలా ఉండాలంట? చురుకైన వారిగా ఉండాలన్నమాట. చురుగ్గా ఉండాలి. ఏ పని చేసినా సరే చురుకైన వారిగా, జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. మూడవ విషయం ఏంటంటే లేఖనాల గురించి నేను మీకు చెప్పాను, 3వ దినాన్ని తిరిగి లేస్తారని ఆయన చెప్పడమే కాదండి, పాత నిబంధన గ్రంథాల్లో కూడా ఆయన లేస్తారని రాస్తుంది. లేఖనాల్లో ఎన్నోసార్లు చెప్పా, అనేక విషయాలు మీకు బోధించా, కానీ అవన్నీ మీరు మర్చిపోయి ఇప్పుడేమో ఏడుస్తూ ఉన్నారు. చాలామంది వాక్యం వింటారు, చాలామంది వాక్యం వింటారు కానీ అనుసరణ ఉండదు. చాలామంది భక్తి చేస్తారు కానీ పట్టు ఉండదు. ఏం చెప్పాను? చాలామంది వాక్యం వింటారు కానీ అనుసరణ ఉండదు, అసలు గుర్తే ఉండదు వాళ్ళకి. రెండో విషయం, చాలామంది భక్తి చేస్తారు కానీ భక్తిలో పట్టు లేదు వీళ్ళు. దేవుడు చెప్పాడు, చెప్పండి ఏమనాలి? దేవుడు ఇలా చెప్పారు, వాక్యంలో చెప్పారు, ఆయన నన్ను విడిచిపెట్టనని వాగ్దానం చేశారు. కాబట్టి ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నన్ను అసలు వదలటం అనేది అసాధ్యమైన విషయం. ఆయన నన్ను ఇలాగ వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి, లేఖనాలు గుర్తు చేసుకోవాలి. 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పినప్పుడు అది మర్చిపోయి ఏడుస్తున్నారు ఇద్దరు. చాలాసార్లు వింటారు కానీ వదిలేస్తూ ఉంటారు. చాలామంది వింటారు కానీ అనుసరణలోకి తీసుకురారు. చాలామంది బైబిల్లో ఉన్న విషయాలు నమ్ముతారు కానీ వింటారు కానీ ఇవి నాకు కాదులే, మనం పర్వాలేదు, కొంచెం లైట్గా కొంచెం భక్తి చేస్తే సరిపోయిద్ది అనేసి అనుకుంటా ఉంటాం. కానీ దేవుని వాక్యంలో భక్తి చేస్తున్నాము కానీ నీకు భక్తిలో పట్టుండాలి.
వాక్యం వింటాం కానీ వాక్యం అనుసరణ ఉండాలి. అప్పుడే జీవితం జీవించగలుగుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేఖనాలు నమ్మేటట్లుగా చేయడానికి దేవుడు పునరుద్ధానుడయ్యారు. నేను చెప్పానా, నేను చేశా, చేస్తా 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 అని చాలా మంది మాటిస్తూ ఉంటారు. తర్వాత ఏం చేస్తారు? జీరో ఉండరు అనమాట ఆ టైంలో. కానీ దేవుడు అలా కాదు, చెప్పాడంటే దేవుడు ఖచ్చితంగా చేసి తీరతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ ఆశీర్వాదం ఏంటంటే చూడండి, 4వ ఆశీర్వాదం 29వ వచనం. వారు సాయంకాలం కావచ్చింది, రొద్దు గుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయన్ను బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. 4వ ఆశీర్వాదం ఏం చెప్పాలా? పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు నీ గృహంలో ఉండటానికి ఆయన ఇష్టపడేటువంటి గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు. పాత నిబంధన రోజుల్లో ఏం జరిగేదో మీకు తెలుసా అండి? పురుషులే వెళ్ళాలి కొన్నిసార్లు పండగలకి. అక్కడికి కూడా యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళాలి. ఎక్కడ యెరూషలేము, ఎక్కడ ఇండియా? ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే కదా, పాత నిబంధన దినాల్లో ఎవరు పడితే వాళ్ళు ధూపం ఎవరు వేయాలి? ఆ యాజకుడు ఎవరో అతనే వేయాలి. మిగిలిన వాళ్ళు అలా చేయడానికి అవకాశం ఉందా? లేదు. అందరూ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోవడానికి వీలవుద్దా? అస్సలు అవ్వదు. ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన చేయడానికి అవుద్దా? అసలు అవ్వదు. అక్కడ యాజకుడే ఆ పనిని చేయాల్సి ఉంటుంది. క్రొత్త నిబంధనలో దేవుడు నీ గృహంలో ఉండటానికి పునరుద్ధానుడే తిరిగి లేచాడు. ఆయన వాళ్ళు నడుచుకుంటే వెళ్తే మొత్తానికి ఒక వ్యక్తి ఉన్నట్టుగా వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళిద్దరూ ఏమన్నారంటే, మా ఇంటికి రమ్మని బలవంతం చేసిరి. చెప్పండి అన్నమాట. బలవంతం చేశారా? వస్తే రండి, లేకపోతే లేదన్నారు. బలవంతం చేశారట ఆయన్ని. ఆయన ఇంకా గుర్తుపట్ల యేసు ప్రభు అని. కానీ ఒక ఆయన ఉన్నారు అని అర్థం చేసుకుని మీరు మా ఇంటికి రావాలని బలవంతం చేస్తే ఆయన ఆ ఇంటిలోనికి వెళ్ళారు అని వాక్యంలో రాస్తుంది. అంటే మన ఇంట్లోకి వద్దామని, మన హృదయంలోకి వద్దామని, సహవాసంలోకి వద్దామని దేవుడు పునరుద్ధానుడే తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రొత్త నిబంధనలో లూదియా అనేటువంటి స్త్రీ ఉందన్నమాట. ఐరోపా ఖండానికి చెందిన ఒక బిజినెస్ మ్యాగ్నెట్, ధనవంతురాలైన స్త్రీ. ఆమె మొత్తానికి పౌలు గారి మాటలతో రక్షణలోకి వచ్చింది. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు రక్షించబడ్డారు. ఐరోపా ఖండంలో మొట్టమొదటిసారిగా ఆ గొప్ప అద్భుతమైనటువంటి పరిచర్య వాళ్ళ ఇంట్లోనే స్టార్ట్ అయింది. ఎంతమంది నా హృదయంలోకి రమ్మని అడుగుతున్నారు? ఎంతమంది మా ఇంట్లోకి రండి ప్రభు అని అడుగుతున్నారు? ఆయన బలవంతం చేస్తున్నారు, మీరు మా ఇంట్లోకి రండి అని. ఇద్దరు, క్లయోపా అని ఆయన, ఇంకొక అతను కూడా బలవంతం చేస్తే యేసు ప్రభు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారని దేవుని వాక్యంలో రాసింది. కోవిడ్ కాలంలో ఆరాధనలు లేని సమయంలో చాలామంది బాధపడేవారు. ఏంటంటే ఆరాధన ఉండట్లేదు, ప్రేయర్స్ లేవు, ప్రేయర్స్ ఆపేస్తారు. కరోనా టైంలో ప్రార్థన లేదు, వెళ్ళటానికి వీలు లేదు, అవకాశం లేదు, ఒకరినొకరు కలవకూడదు, మాట్లాడకూడదు, ఇలాంటివన్నీ కూడా జరిగినప్పుడు అయితే భయపడ్డారు. కానీ దేవుడు అద్భుతంగా, మరి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనలో ఉంటే ఆయన మన ఇంట్లో దేహం అనే గృహంలో ఉన్నట్లక్క. మందిరంలో ఉంటే దేవుడు ఇక్కడ ఉన్నారు, మనం ఎక్కడున్నా దేవుడు మనతో ఉంటాడు. ఇద్దరు ముగ్గురు ఎక్కడుంటే అక్కడ ఆయన వారితో ఉంటాడు. జక్కయ్య ఇంటికి వెళ్తే జక్కయ్య ఇంట్లోకి వెళ్ళాడు, జక్కయ్యకేమో రక్షణ వచ్చింది. ఇదిగో లాజర్ చనిపోయాడు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు యేసు ప్రభు. వాళ్ళ ఇంట్లో లోపలికి వెళితే చనిపోయిన లాజర్ మళ్ళీ బయటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అర్థమవుతుందా? మరి ఆయనకి ఇష్టం లేని అక్కడ ఏమన్నా ఉన్నాయి అనుకోండి, ఆయన వస్తారా? కదా, ఆయన వస్తారా? రాదు. ఆయన ఎక్కడ సంచరిస్తూ ఉంటారంటే దేవుని వాక్యంలో సంఘముల మధ్య సంచరించుచున్నవాడని రాస్తుంది. నీ హృదయంలో ఉంటారు. మనం ఎప్పుడు కూడా దేవాని సన్నిధిని ఆ ఇంట్లో ఉంచండి. యేసుప్రభు ఇంట్లోకి వస్తే ఏమవుతుందంటే ఆ ఇంట్లో ఉన్న కొరత తీరుతుంది, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బంది తీరుతుంది. యేసుప్రభు ఒక ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి కష్టం తీరుతుంది, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. చూడండి, ఫస్ట్ మ్యారేజ్ జరిగింది బైబిల్లో, కానా అనే పెండ్లి విందులో ఏం పోయింది? ద్రాక్షరసం అయిపోయింది. యేసయ్య అక్కడ ఉండటం వలన ఆ ఇంట్లో వాళ్ళు ఆయన పిలిచారు. ఆయన బలవంతంగా ఎవరి హృదయంలోకి తోసుకురాడు. ఆయన అందరి విషయంలో కూడా ఎంతో మర్యాదస్తుడే ఆయన ఉంటారు. సో అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ఆ ఇంట్లో కొరత ఏంటంటే ద్రాక్షారసం లేదు. ఒకవేళ ఒక ఇంట్లో అనారోగ్యం ఉండొచ్చు, ఒక ఇంట్లో ఇంకొక సమస్య ఉండొచ్చు, ఒక ఇంట్లో ఇంకొక బెడ్ రీడన్గా ఉండే ఒక వ్యక్తి ఉండొచ్చు, ఇంకొక ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండొచ్చు. ఇలాగ ఎన్నో ఉంటాయి. యేసయ్య నీ జీవితంలోకి వస్తే, మన ఇంటిలోకి వస్తే, హృదయం అనే ఇంట్లోకి వస్తే రక్షణ కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, కొదువలు తీర్చబడతాయి.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం తీర్చబడతాయండి? కొదువులు తీర్చబడతాయి, ఇబ్బందులు తీర్చబడతాయి, సమస్యలు తీర్చబడతాయి. ఏదో ఒక అవసరానికి వస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రభువుని నమ్ముకుంటారు. తర్వాత ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చి రక్షణ పొందుకుని బాప్తీసం తీసుకుని దేవుని పిల్లలు అవుతారు. యేసయ్య మన గృహాల్లో ఉండటానికి, హృదయం అనే గృహంలోకి ఉండటానికి ఆయన వచ్చారు. పునరుద్ధరణే లేచారు. మన ఇళ్లల్లో ఉండటానికి ఆయన గృహంలో వచ్చారు. దేవుని యొక్క ఆలయాలలో ఆయన ఉండటానికి ఆయన పునరుద్ధరణే తిరిగి లేచాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, ఆయన మన గృహాల్లో ఉంటారు. ఆయన్ని బలవంతం చేశారంట. మీరు ఎలాగైనా సరే మా ఇంటికి రండి అని బలవంతం చేశారు. ఆయన బలవంతం చేసినప్పుడు ఆయన వెళ్ళి ఆయన వాళ్ళతో కూర్చుని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారని బైబిల్లో రాస్తుంది. మీరు ఎప్పుడైనా సరే ఇలాగ అనుకోవాలండి, ప్రభు నా హృదయంలో నీవు ఉండండి, ఎప్పుడు కూడా మా ఇంట్లో నీ సన్నిధి ఉంచండి, నా హృదయంలో నీ సన్నిధి ఉంచండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఇంకొకటి ఎందుకు వచ్చారంటే విమోచించడానికి యేసు ప్రభు ఈ లోకానికి తిరిగి లేచారు, మనకి విడుదల ఇవ్వడం కొరకు వచ్చారు. ఇంకా ఏం చేశారంటే పరలోకంలోకి మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన తిరిగి లేపబడ్డారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు లేపబడ్డారు? ఆయన ఏం చెప్పారు? యోహాను సువార్త 14:1 నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మీరు దుఃఖపడకండి, నా ఆత్మని నేను మీకు అనుగ్రహిస్తాను, నేను వెళ్ళి మీకు స్థలాలు సిద్ధపరుస్తాను అని చెప్పి ఆయన మనల్ని అందరినీ పరలోకంలో కూర్చోబెట్టడానికి ఆయన వెళ్ళారు. పునరుద్ధరణని తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు తిరిగి లేచాక ఏం చేశారో తెలుసా? జస్ట్ చిన్న పాయింట్ మెన్షన్ చేస్తే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈస్టర్లో మెసేజ్లో ఉంది, నేను చెప్పాను. ఆయన ముందు రక్షించబడిన వారు ఎవరైతే ఉన్నారో ప్రభువులో వాళ్ళని తీసుకుని పరదైసులో ఉంచి తర్వాత తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చుని ఇప్పుడు మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. పాత నిబంధనలో ప్రభువుని విశ్వసించిన వారిని చరణించి విడిపించి ఆయన సువార్త చెప్పి చరణించి విడిపించి ఆయన విశ్వసించిన వారందరినీ ఆయన పరదైసుకి తీసుకుని వెళ్ళారు. తర్వాత ఆయన 3వ ఆకాశం పైన ఉండి ఆయనకు ఆ యొక్క సింహాసనం దగ్గర ఉండి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు అనమాట. కాబట్టి మనల్ని పరలోకంలో కూర్చోబెట్టడానికి ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధి ఖాళీ అయ్యింది. సమాధి ఏమైంది? ఖాళీ. మీకు ఎలా తెలుసు అంటే అందరికీ తెలిసింది, ప్రపంచం అంతటికీ కూడా తెలుసు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పునరుద్ధానంలో మానవాళికి కలిగిన మొదటి ఆశీర్వాదం అంటే దేవుడు మనతో నడుస్తాడు. నడుస్తానన్న వాళ్ళు నడవకపోయినా దేవుడు తప్పకుండా మనతో నడుస్తారు, మనకి తోడుగా ఉంటారు. రెండవది, అనాథలుగా విడిచిపెట్టరు. ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టరు, దుఃఖములో వదిలిపెట్టరు, కన్నీళ్ల మధ్యలో వదిలిపెట్టరు. ఏడుస్తానే ఉండండి అని ఆయన ఊరుకోడు. ఆయన తనకి తెలుసు, ఆయన ఆదరణను అనుగ్రహిస్తారు. ఆయన ఆదరణ కర్తగా ఉండటానికి పునరుద్ధానుడయ్యారు అన్నమాట. అనాథలుగా చేయకుండా మనల్ని దేవుడు ఆయన పునరుద్ధానుడయ్యారు. మూడవది ఏంటంటే వాక్యము విశ్వసించటానికి, ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో ఏదైతే వింటున్నారో దాన్ని అనుసరణలో పెట్టడానికి ఆయన పునరుద్ధానుడయ్యారు. అందుకే 3వ దినాన్ని లేస్తానని చెప్పిన ఆయన తిరిగి లేచారు. 4వ విషయం ఏంటంటే మన గృహాల్లో ఉండటం ఆయనకు తిరిగి లేచారు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు తిరిగి లేచారు? మన గృహంలో ఉండటానికి. ఒకరోజు నేను ఒక మీటింగ్, చిన్న మీటింగ్ అనమాట. ఆ మీటింగ్ 11 గంటలకు మీటింగ్ అయితే ఎవరు రాలేదు కదా అని నేను ఒక్కదాన్ని కూర్చొని ప్రేయర్ చేసుకుంటున్నాను. ఇంకా రావాల్సి ఉందన్నమాట. సిస్టర్స్ మేడమ్స్ లేట్గా వస్తారు. అంటులు తోమి గిన్నెలు తుడిసి పెట్టి వాళ్ళకి తినిపించి అవి కూడా కడుక్కొని మళ్ళీ దులిపి మళ్ళీ అక్కడ పెట్టేస్తారు కదా, లేట్గా వస్తారు. అందుకని చెప్పి నేను వాళ్ళు ఎవరు రాలేదు కదా, 11 అయిపోయిందని నేను ప్రేయర్ చేసుకుని ఏమని ప్రార్థన చేస్తాను చెప్పమంటారా? యేసు నీ హృదయంలో ఉంటారు, మీ ఇంట్లో కూడా ఉంటారు, మీరు అది గుర్తుపట్టగలగాలి. ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా అది ఏంటి నేను ఇలాగ ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకుని చాలా సంవత్సరాల క్రితం, నేను రక్షించబడిన తొలి సంవత్సరాల్లో అంటే వైజాగ్ వచ్చిన తర్వాతే. అయితే నేను అడుగుతున్నా, ప్రభువా అసలు నేను ఎంత ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తాను కదా, అసలు నువ్వు ప్రార్థన వింటున్నావా, నా మాటలు వింటున్నావా, నా మాటలు ఆలకిస్తున్నావా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే కళ్ళు మూసుకుని నేను ప్రార్థన చేస్తున్నా. ఆ రౌండ్లో ఇలాగ ఉంటుంది ఆ గది, అలా కూర్చుని ఆయన నవ్వుతా నా వైపు చూస్తున్నారు. తెల్లటి వస్త్రాలు వేసుకున్న ఒక ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ గృహంలో ఉంటారు. నేను అడుగుతున్నా, అసలు నువ్వు ఉన్నావా, అసలు నా ప్రార్థనలు వింటున్నావా, ఎంత ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను కదా, అసలు నువ్వు ఆలకిస్తున్నాను అంటావా, నువ్వు ఏదో ఒకసారి నువ్వు ఆలకిస్తే నువ్వు నాకు ఒకసారి కనిపించను, అదే ప్రార్థన నేను ప్రే చేసిన ప్రార్థన.
అయితే దేవుడు కూర్చుని నన్ను చూసి నవ్వుతా ఉన్నాడు అనమాట. నేను కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంటే ఎవరో నా వచ్చి కూర్చుని ఒక ఆయన నవ్వుతున్నాడు అనుకుని కళ్ళు తెరిచి చూసేటప్పటికి అక్కడ ఎవరో కనిపించరా. సో దేవుడిని ఇంట్లో ఉండటానికి ఇష్టపడతాడు, నీ హృదయంలో ఉండటానికి ఇష్టపడతాడు. అందుకే పునరుద్ధరణ తిరిగి లేచిందే అందుకు. అసలు ఎక్కడో దేవాలయంలో ఉండటానికి కాదు ఆయన తిరిగి లేచింది, హృదయంలో ఉండటానికి, గృహాల్లో ఉండటానికి, మందిరాల్లో ఉండటానికి, ఆయన పిలిచినప్పుడు పలకడానికి ఆయన లేచాడు. ఆయన ఇంకొక విషయం ఏంటంటే ఆయన విమోచన, మనకు విమోచన ఇవ్వడానికి తిరిగి లేచారు, మనల్ని పరలోకంలో కూర్చోబెట్టడానికి తిరిగి లేచారు. అన్నిటికంటే శ్రేష్టమైన సంగతి ఏంటి? పరలోకంలో ఆ నరకంలో పడకుండా, నిత్య నరకంలో ఉండిపోకుండా పరలోకంలోకి ఆయనతో పాటు కూర్చోవడానికి, ఆయన రాజ్యంలో మనం ఉండటానికి దేవుడు పునరుద్ధారణే తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. చెప్పండి నోటితో, కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఈస్టర్ రోజు ప్రతి విషయానికి మనం దేవుని కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన మరణాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఆయన పాపాలు భరించి రోగాలన్నీ స్వస్థపరిచినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. మన రోగాలు మోసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఒక ఆమె ఇలాగ చెప్తున్నారనమాట. చూడండి, ఈస్టర్ రోజు ఇలా థ్యాంక్స్ చెప్పాలి దేవుడు మనకి. ఒక సిస్టర్ గారు ఏం చెప్తుందంటే, ఆమెకు ఒక భయంకరమైన వ్యాధి ఉంది. ఆమె ప్రార్థన చేస్తుందంట, ప్రభా ఎందుకు ప్రభా నాకు ఈ వ్యాధి వచ్చింది, ఎందుకు నాకు ఇలాంటి పెట్టావు ప్రభా, నన్ను స్వస్థపరచు ప్రభా అని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇలా చెప్పారంట, నువ్వు నన్ను ప్రేమిస్తా ఉండు, నీ రోగం అంతటి నేను స్వస్థపరుస్తూ ఉంటానని చెప్పానంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్పారు? నువ్వు నన్ను ప్రేమించు, నీ రోగాన్ని నేను స్వస్థపరుస్తాను. కాబట్టి మన రోగాలన్నీ ఆయన భరించినందుకు దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. మూడవది ఏంటంటే, గొప్ప విషయం చెప్పనా, మన పాపాలు ఎప్పుడు గుర్తు చేసుకున్నందుకు దేవుడు కృతజ్ఞతలు చెప్పాలి. చెప్పండి, మన పాపాలు కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన మరణాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పాలి, రోగాలు మోసినందుకు కృతజ్ఞతలు చెప్పాలి, పాపాలు ఇంకెప్పుడు గుర్తు చేసుకోనందుకు కృతజ్ఞతలు చెప్పాలి. చాలా మంది చేసే భయంకరమైన తప్పు ఏంటో చెప్పంటారా? దేవుడన్నా క్షమిస్తాడు కానీ వాళ్ళని క్షమించుకోరు. అడుగుతాం, క్షమాపణ అడుగుతాం, దేవుడు మనల్ని క్షమించేస్తాడు, మనం వదిలేసేస్తాం, తర్వాత నెక్స్ట్ ముందుకు వెళ్ళాలన్నమాట. కానీ ఎవరైతే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారో ఇది కూడా పెద్ద పాపమే. దాన్నే ఉంచుకొని, దాన్నే పెట్టుకుని, దాంతోనే నువ్వు ప్రయాణం చేయకూడదు. ఆయన నువ్వు ఒప్పుకున్నావు, ఆయన క్షమించాడు, దాన్ని వదిలేసుకుని మళ్ళీ నీ విశ్వాస ప్రయాణంలో మన యొక్క జీవితంలో ఇంకా దేవునికి దగ్గరగా, దేవునికి ఇష్టంగా మనం జీవించే జీవితం ఉండాలి. అప్పుడు చేసిన తప్పు, 1947 సంవత్సరంలో చేసిన పొరపాటు, 1956లో చేసిన పాపాలు, అవన్నీ నువ్వు తోడుకుని తెచ్చుకొని మళ్ళీ వాటిని ముందు పెట్టరాదు. దేవుడు వాటిని క్షమించాడు. అందుకు మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. ఆయన మరి కృపించినందుకు, ప్రార్థన చేయడానికి, ఆ కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళడానికి మనం ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. సంఘ కార్యక్రమాలు, కూడికలు, సంఘంలో ప్రార్థనలు అన్నీ చేసుకోవచ్చు. ఒంటరిగా చేసుకోవచ్చు, కుటుంబంగా చేసుకోవచ్చు, బయట చేసుకోవచ్చు, నువ్వు పని చేసుకుంటా చేసుకోవచ్చు. ఆయన నిద్రపోతా కూడా చేసుకుంటారా, మరి నిద్రలో కూడా చేయమంటారా అంటే, మరి మీరు నిద్రపోతారు, అందుకే నిద్రలో చెప్పట్లేదు. అదైతే బాగుంటుందండి, కొంచెం బెస్ట్గా ఉంటుంది. కొంచెం నిద్రలో చేసుకుంటా ఉంటే గుర్తొచ్చినప్పుడు అప్పుడు దాకా మీరు నిద్రపోతా ఉండి అంటారు కదా, నిద్రలో చేయలేదు కదా. మనం ఎప్పుడైనా చేస్తే ఇమీడియట్గా ఇన్స్టాంట్ హెల్ప్ చేస్తున్న దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు నీకేదో ఇబ్బంది, అప్పటికప్పుడు నీకేదో కష్టం, అప్పటికప్పుడు నీకేదో సహాయం కావాలి, అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా నీకు ఎవరో కావాలి. కానీ నీకు అక్కడ ఆధారం ఏం కనిపించట్లేదు. కానీ దేవుడిని అడిగితే దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలో చెప్పమంటారు? అసలైన విషయం, ఆయన సంఘంలో సంచరిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పాలి. ఇంకో విషయం తెలుసా? రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా, రెండవ రాకడలో యేసు ప్రభు రాబోతున్నందుకు కృతజ్ఞతలు చెప్పాలి. చెప్పండి, ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి? రాజుల రాజుగా ఆయన రాబోతున్నందుకు ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. కాబట్టి ఆయన మృతుడయ్యారు కానీ సజీవుడిగా ఆయన తిరిగి లేచారని దేవుని వాక్యంలో స్పష్టంగా రాస్తుంది. కాబట్టి మనం ఈ దినాల్లో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభుని ఆయన మృతుడయ్యారు కానీ మృత్యుంజయుడిగా మృతిని జయించారు, మరణాన్ని జయించారు, ఆయన తిరిగి లేచారు. మరణమా నీ ముల్లెక్కడ, మరణమా
నీ విజయం ఎక్కడా అని చెప్పి మరణపు ముళ్ళుని విరిచి ఆయన మృత్యుంజయుడైనందుకు కృతజ్ఞతలు చెప్పాలి. రాజుల రాజుగా యేసు ప్రభు రెండవ రాకడలో మళ్ళీ రాబోతున్నందుకు కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన మనల్ని తీసుకెళ్ళబోతున్నందుకు కృతజ్ఞతలు చెప్పాలి. మన జీవిత కాలం అంతా కూడా ప్రభు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ మనం ముందుకి కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. అందరూ కూడా తల్ల వంచినట్లయితే చిన్న